హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతిని. ఈరోజు నేను మీకు కేక్ డెకరేషన్కి యూజ్ చేసే చాక్లెట్ క్రీమ్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇంట్లో ఉన్న వస్తువులతోని ఈజీగా ప్రిపేర్ చేసుకొని మనం కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు, డెకరేషన్ చేసుకోవచ్చు అండి చేసేటప్పుడును. దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 1 స్పూన్ వరకు బటర్ యాడ్ చేశాను. అలానే 1 కప్ కోకో పౌడర్ అనేది యాడ్ చేశాను. మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఉత్తిగానే కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఒక 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను. అలానే మిల్క్ నేను ఇక్కడ తీసుకున్నాను 1 కప్ వరకు. మిల్క్ లేకపోతే ఇంకా సింపుల్గా చెయ్యాలంటే వాటర్ వేసి కూడా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని పెట్టుకొని వాటన్నిటిని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే వాటర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. అండ్ వీటన్నిటిని యాడ్ చేశాకే గ్యాస్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాయి మెల్లగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అప్పుడు మనకి చాక్లెట్ అనేది కరుగుతూ టేస్టీగా వస్తుంది. చూసారు కదా, మొత్తం పిండి కలిసేలా కలుపుకోవాలి గ్యాస్ పైన పెట్టుకొని. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకి అది కొంచెం టైం పట్టే వరకు అది కొంచెం పల్చగా అనేది అవుతుంది. మీకు కొంచెం థిక్నెస్ వస్తే వాటర్ లేదా కొంచెం పాలు అనేది యాడ్ చేసుకోండి. థిక్గా వస్తే, పర్ఫెక్ట్గా వస్తే సరిపోతుంది. మీకు ఏ క్వాంటిటీలో ఏ థిక్నెస్ కావాలనేది చూసుకొని దాని తగ్గట్టుగా వాటర్ లేదా మిల్క్ని యాడ్ చేసుకొని కలుపుకుంటే మనకి చాక్లెట్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా నాకు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. మొత్తం కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది అండ్ అడుగు పట్టేస్తుంది కదా. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి చిటికెడు. అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మీకు ఏ క్వాంటిటీలో కావాలో ఆ క్వాంటిటీలో మనం తీసుకోవాలి. చూసారు కదా, నాకు ఈ క్వాంటిటీలో అనేది రెడీ అయింది. పర్ఫెక్ట్గా చాక్లెట్ అనేది రెడీ అయింది, చాక్లెట్ క్రీము. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి. అంతేనండి, కేక్ డెకరేషన్కి ఈజీగానే ఇంట్లోనే చాక్లెట్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ ఉంచుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.